ఎన్నో ఆశలకు, ఎన్నో సంతోషాలకు, ఎంతో నిస్పృహలకు, నిరాశలకు ఈరోజే ముగింపు పలకబోతున్నాం. ఎన్నో ఆశయాలతో మొదలై అనేక ఒడిదుడుకులకు లోనై ఈ రోజు వరకు చేరుకున్న ఈ మజిలీ ఈ రోజుతో ముగుస్తుంది. కొత్త మజిలీకి నాంది పలుకుతుంది. ఈరోజే December 31st, ద లాస్ట్ డే ఆఫ్ 2023. December 31st వచ్చినా మా అమ్మ సామాన్లు తోవడం వదలలేదు. ఉమా వంట చేయడము ఆపలేదు. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. December 31st అన్న బాధలోను, సండే వచ్చేసిందన్న ఆనందంలోను, కింద జీన్స్, పైన టీషర్టు, ఆ పైన జర్కిన్ వేసుకుని పిల్లలతో పాటు ప్రకృతి అన్వేషణకు బయలుదేరాను. ఉదయం 7 గంటలు అవుతుంది. చలి మాత్రం తగ్గలేదు. ఎటు చూసినా పొగమంచు, చల్లని గాలి, అంతా నిశ్శబ్దంగా కనిపిస్తుంది. ప్రకృతి ఇప్పుడే ఉదయిస్తుంది. సూర్యుడు కూడా ఇప్పుడే నిద్రలేస్తున్నాడు. దారి మధ్యలో తెల్లటి మంచులో ఇలా నీటి కొంగలైతే కనపడ్డాయి. కాసేపు అలా బండాపి వాటిని చూస్తూ ఎంజాయ్ చేశాము. ఇది ఇలా చూస్తూ ఉంటే ఇంకెక్కడికి వెళ్ళలేము. రండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలో ఎటెళ్ళాలో తెలియని మాకు రైట్ సైడ్ అయితే ఒక దారి కనిపించేసింది. బండి అలా పోనిచ్చాం. Get out the way, who got a watch, who got the time. అలా టర్న్ అయ్యామో లేదు, ప్రకృతి అందాలు మమ్మల్ని అలా పలకరించాయి. ఎటు చూసినా పచ్చని పొలాలు, పొగమంచు చూడ్డానికి చాలా అందంగా ఉంది. Get out the way, who got a watch, who got the time, I'm racing the clock, even in my feelings, grind don't stop, got big dreams, want big rocks, I got plans. ఏంట్రా కెమెరా ఇలా ఊగిపోతుంది అనుకుంటున్నారా? అదేనండి, ఇక్కడ రోడ్లు బాగోలేవు. చూస్తున్నారు కదా, మొత్తం మట్టి రోడ్డు, చాలా గుంతలున్నాయి. డ్రైవ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అందుకే కెమెరా అలా షేక్ అయిపోతుంది. మీరు మాత్రం షాక్ అవ్వద్దండి. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. చూసారు కదా మీరు, ముందు మొత్తం గుంతలన్నమాట. మట్టి రోడ్డు ఇబ్బందిగా ఉంది వెళ్ళడానికి. మా వాడు చెప్తున్నాడు కదా, వీడియో కూడా తీసేదానికి కావట్లేదు. ఈ రోజు అన్ని అలా కుదురుతున్నాయి. ఆల్రెడీ నేను బాధలో ఉన్నా, వీడియో తీసేదానికి కావట్లేదు, రోడ్డు బాగోలేదు. అదే జీవితం అంటే మరి, మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదన్నమాట. అంతే కదా, అంతే. రండి పోదాం.
వెళ్తున్న దారిలోనే ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు కనిపించింది. చాలా అండర్ డెవలప్మెంట్లో ఉంది. రోడ్లు కూడా సరిగ్గా లేవు. మరి వాటర్ అయినా ప్రాపర్గా ఉందో లేదో తెలియట్లేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి, తేదీలు మారుతున్నాయి, కానీ చాలామంది బ్రతుకుల్లో మార్పు మాత్రం రావట్లేదు. దేవుడు రాతల్ని రాయడు, మన ఇల్లు రాసుకోమనేసి మన జీవితాన్ని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్. అదే మనకి గుర్తునిస్తుంది. అలా బైక్ ఎత్తుకుని వచ్చేసాం. ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము మాకు కూడా తెలియదు. జస్ట్ అలా రావాలనిపించింది. ఈరోజు పిల్లలకి లీవ్, సండే కాబట్టి అలా వచ్చేసాను. మన బైక్ ఎలా దారి చూపిస్తే అలా వెళ్ళిపోదాం. ఏదైతేనే మంచిగా జరిగింది. ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ ఒక చిన్న చెరువు లాంటిది ఉంది. అలాగే మన వెనక చూస్తున్నారు కదా, సూర్యోదయం ఎంత బాగుందో. ప్లేసు బాగుంది, మార్నింగ్ ఎన్విరాన్మెంట్ బాగుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడే టైం గడిపేసామంటే మిగతా ప్లేసెస్ చూడడం, ఎక్స్ప్లోర్ చేయలేం. రండి వెళ్దాం. జీవితంలో అతి మధురమైన క్షణాలు ఏదో తెలుసా? అదే చిన్నతనం. బాధ తెలియదు, సంతోషము తెలియదు. జస్ట్ జీవితాన్ని జీవిస్తారంతే. ఈ మధ్యకాలంలో ఈ బైక్తో నేనైతే ప్రేమలో పడిపోయాను. నేను చూడలేని ఎన్నో ప్లేసెస్కి, చేరలేని ఎన్నో ప్లేసెస్కి ఇదైతే తీసుకెళ్తుంది. ఈరోజు కూడా చూడండి అలా వచ్చేసాం. ఈ బైక్ ఉండడం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనుషులతో పాటు మనం వాడే వస్తువులు కూడా మన జీవితాల్లో భాగమైపోతాయి. ఒక అమూల్యమైన ప్లేస్ని సొంతం చేసుకుంటుంది. అది మనం వాడే బైక్ కావచ్చు, మనం ఎల్లప్పుడూ తిరిగే కారు కావచ్చు. ప్రతిదీ జీవితంలో ఒక కనెక్టివిటీ, ఒక ఎమోషన్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఒక లైక్ కొట్టండి. దాని ద్వారా మన వీడియో లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక్కడ 2 దారులు అయితే కనబడుతున్నాయి. ఏ దారిలో పోవాలో తెలియట్లేదు. ఇటు సైడా లేక ఇటు సైడా? ఇటు సైడే పోదాం. అలా వెళ్తూ ఉంటే పచ్చని పొలాల మధ్యలో ఇలా ఒక ఊరైతే కనిపించింది. ఈ ఊరేంటి, ఎందుకు అందరూ ఇప్పుడే కొత్తగా ఇల్లులు కట్టుకుంటున్నారు అని అక్కడున్న పెద్ద మనుషులను ఆరాధిస్తే ఇది పేదలకు గవర్నమెంట్ కట్టిస్తున్న ఇల్లులు అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. సరే అమ్మా. ఇక ఈ ప్రకృతి అన్వేషణకి ముగింపు పలుకుదాం. ఆల్రెడీ 9:30 అయ్యింది. వెళ్ళే దారిలో మన రాజుగాడి ఫ్రెండ్స్ని కలిసేసి అలా ఇంటికి వెళ్ళిపోదాం రండి.
Get out the way. Who got a watch? Who got the time? I'm racing the clock. Even in my feelings, grind don't stop. Got big dreams, want big rocks. I got plans, you got talk. Heard it's real cheap, but it's really gon' cost. I'm tryna get these ends, building empires with my friends. I'm about handling my business. No time for stress over bullshit. You think success is an option? I'm tryna get this shit poppin' like woo. Big moves, my rules. Y'all heavy on. ఎరా మాలిక్, రే వాడు నిన్ను చూడాలని మార్నింగ్ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసాడ్రా. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్సా? ఈడు మీ తమ్ముడా? Get out the way. Who got a watch? Who got the time? I'm racing the clock. Even in my feelings, grind don't stop. Got big dreams, want big rocks. I got plans, you got talk. Heard it's real cheap, but it's really gon' cost. రాజుగాడి ఫ్రెండ్స్ని కలిసేసాము. సో రాజుగాడు కూడా ఈరోజు హ్యాపీ. ఇక రండి మనం టౌన్కి వెళ్ళేసి చికెన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. Get out the way. Who got a watch? Who got the time? I'm racing the clock. Even in my feelings, grind don't stop. Got big dreams, want big rocks. I got plans. ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న కొటేషన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గడిచిపోయిన ప్రతి క్షణం గొప్పదే, మన ముందున్న అనుక్షణం అద్భుతమైనది. డిసెంబర్ 31తో ఈ చాప్టర్ 1ని క్లోజ్ చేస్తున్నాను. చాప్టర్ 2ని జనవరి 1తో ఓపెన్ చేస్తాను. మళ్ళీ జనవరి 1 కలుసుకుందాం. మొత్తం మీద ఇలా తిరిగేసి డిసెంబర్ 31కి స్వస్తి చెప్పేసాము. జనవరి 1ని రేపు ఆహ్వానిస్తాం. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మీలో ఎవరైనా మన వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.